రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంది. సో రెస్పాన్సిబుల్ ఫర్ ద యానిమల్స్, అంటే మనుషులతో పాటు మన జంతువుల్ని కూడా హెల్ప్ చేయాలి. తన సొంత విషయాలతో పాటు సమాజంలో జరిగే చెడు అంశాలకు సంబంధించి కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మూగజీవాలను కాపాడడానికి హెల్ప్ చేయండి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. కానీ ఎక్కువ మంది హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రేణుదేశాయ్ మరో పోస్ట్ చేసింది. మీకు సేఫ్ ఉంటే, మీకు కుదిరితే ప్లీజ్ ఆన్ గ్రౌండ్ వెళ్ళి వాలంటీరింగ్ వర్క్ చేయండి. మూగ జీవాల శ్రేయస్సు కోసం అనేక సందర్భాల్లో కృషి చేస్తూ ఒక సామాజిక కార్యకర్త వల్లే సోషల్ మీడియాలో రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. వీటితో పాటు సామాజిక అంశాలపై కూడా రియాక్ట్ అయ్యే ఆమె ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు నిమజ్జనం కోలాహలంగా జరుగుతుండటంతో తాజాగా ఒక పోస్టు పెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విడాకులు తీసుకున్న తరువాత పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్లు ఒకరిపై మరొకరు గౌరవ భావంతోనే ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో పవన్ వ్యక్తిత్వం ఎలాంటిదో పంచుకున్నారు. పిల్లల యోగక్షేమాలు కూడా జనసేనని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అయితే కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓవర్ యాక్షన్తో వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటున్నారు. పిచ్చి ప్రశ్నలు వేస్తూ సోషల్ మీడియాలోనే ఆమెను వేధిస్తూ ఉంటున్నారు. పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సమాజానికి అవగాహన కల్పిస్తున్నారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు ప్రజలను కూడా విరాళాలు కోరుతూ శ్రమిస్తున్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న పెట్స్ను కాపాడాలని స్వయంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ను కోరారు. ఒక వ్యక్తి కుక్కను చిత్రహింసలు పెట్టడంతో ఆ వివరాలను షేర్ చేసి ఇలాంటి తప్పులు చేస్తే అరెస్ట్ అవుతారని హెచ్చరించారు. మనుషులు స్వార్థంగా మారుతున్నారని, వారి చుట్టూ ఉన్న ప్రతిదానిని నాశనం చేస్తున్నారని, కేవలం డబ్బు సంపాదించడం, డిజైనర్ దుస్తుల్లో పార్టీలకు వెళ్లడం ఒక్కటే విజయానికి కొలమానం కాదంటూ రేణుదేశాయ్ ఇటీవల పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. హిందూ మతాన్ని అనుసరించే రేణు భారతదేశంలో సెక్యులిజం ప్రస్తుత పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉన్నారు. మొన్న మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేశంలోని చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే గవర్నమెంట్ అండర్లో ఉంటాయని, అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశం ఎలా అవుతుందని రేణు ప్రశ్నించారు. ప్రస్తుతం దేశం మొత్తం వినాయక చవితి ఫీవర్లో ఉంది. 9 రోజుల పాటు భక్తుల చేత పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. హైదరాబాద్, పూణే, ముంబై, షోలాపూర్, నాగ్పూర్ తదితర నగరాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై రేణుదేశాయ్ స్పందించారు. రాను భగవంతుని స్థాయిలో దిగజార్చేలా పండుగను జరుపుతున్నారని ఆమె మండిపడ్డారు. హీరోయిన్ల గెటప్స్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి గణపతి మంటపాల్లో ఐటమ్ సాంగ్స్ ప్లే చేస్తున్నారని రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పెద్ద వినాయకుడిని పెడితే వారు గొప్ప అన్నట్టుగా పండగ చేస్తున్నారని, పెద్ద విగ్రహాలు, భారీ డెకరేషన్లు అని హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజానికి అందులో దేవుడు లేడని, మనిషి దురాశ, అత్యాశ మాత్రమే కనిపిస్తున్నాయని రేణుదేశాయ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.